రాజకీయ నాయకుడిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు జేసీబీ బాబా అని ఎందుకు పిలుస్తారు? ఎందుకు ఆయన సభల్లో జేసీబీ బొమ్మలు కనిపిస్తాయి? ఎందుకు నేరస్తులు ఆయన పేరు వినగానే భయపడతారని అంటారు? మరి ఈ బుల్డోజర్ పాలిటిక్స్ అంటే ఏంటి? ఇది నిజంగా నేరంపై యుద్ధమా, లేక ప్రజల భావోద్వేగాలను గెలిచే రాజకీయ వ్యూహమా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. యోగి ఆదిత్యనాథ్ ఎలా జేసీబీ బాబాగా ఆ పేరు వెనక ఉన్న పూర్తి కథ. ముందుగా యోగి ఆదిత్యనాథ్ అంటే ఎవరు? యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిష్. 1972లో ఉత్తరాఖండ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు ఆధ్యాత్మికతపై ఆసక్తి ఎక్కువ. తర్వాత గోరఖ్నాథ్ మఠంలో చేరి మహంత్ వైద్యనాథ్ శిష్యుడిగా మారారు. అక్కడ నుంచే ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయనకు యోగి ఆదిత్యనాథ్ అనే పేరు వచ్చింది. ఆయన కేవలం సన్యాసి మాత్రమే కాదు, ఆయన రాజకీయాల్లో కూడా బలమైన నాయకుడిగా ఎదిగారు. 1998లో మొదటిసారి లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రం. అంటే ఆ సమయంలోనే దేశంలోనే యంగెస్ట్ ఎంపీస్లో ఒకరు. యోగి రాజకీయ స్టైల్ ఎందుకు ప్రత్యేకం? యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఇతరుల నాయకులలా కాదు. ఈయన మాట్లాడే తీరు, నేరంపై ఆయన వాక్యాలు, హిందుత్వం, రాజకీయాలు ఇవన్నీ ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పేవారు: నేరస్తులకు భయం ఉండాలి. ఈ డైలాగ్ ఆయన రాజకీయ బ్రాండ్గా మారిపోయింది. 2017లో బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ నుంచే మొదలైంది బుల్డోజర్ యుగం. మరి బుల్డోజర్ పాలిటిక్స్ ఎలా మొదలైంది? ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు, అధికారులు భారీగా నేరస్తులపై చర్యలు ప్రారంభించారు. కానీ ఒక విషయం ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. అదే అక్రమ నిర్మాణాల కూల్చివేత. మాఫియా డాన్ల ఇల్లు, గ్యాంగ్స్టర్ల ఆఫీసులు, అనాధికార భవనాలు ఇవన్నిటిని జేసీబీలతో కూల్చడం మొదలైంది. టీవీలో ఒకే విజువల్స్: బుల్డోజర్లు, పోలీసులు, ధ్వంసం అవుతున్న పెద్ద భవనాలు. ఇవి ప్రజల మనసుల్లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మరి జేసీబీ బాబా పేరు ఎలా వచ్చింది? మొదట ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజలు ఇలా కామెంట్ చేయడం ప్రారంభించేవారు: నేరస్తులకు యోగి అంటే భయం, ఎందుకంటే ఆయన వెంట జేసీబీ వస్తుంది. కొంతమంది ఆయనను సరదాగా బుల్డోజర్ బాబా అన్నారు. తర్వాత అది జేసీబీ బాబాగా మారిపోయింది. ఆ పేరు అంత వైరల్ అయింది. ఎన్నికల సభల్లో కూడా జనాలు జేసీబీ బొమ్మలు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల అయితే నిజమైన బుల్డోజర్లను అలంకరించి ర్యాలీలు చేశారు. ఇది సాధారణ నిక్నేమ్ కాదు, ఇది ఒక రాజకీయ బ్రాండ్ అయిపోయింది. ప్రజలకు ఎందుకు నచ్చింది ఆ పేరు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. చాలా మంది ప్రజలు ఏళ్ల తరబడి నేరస్తులు భయం లేకుండా తిరుగుతున్నారు అనేవారు. ఇప్పుడు మొదటిసారి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రజల్లో ఉన్న కోపం, నేరస్తులపై అసహనం ఇవన్నీ యోగి ఇమేజ్కి బలంగా పనిచేశాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో యువత ఈ విజువల్స్ను మాస్ యాక్షన్లా చూడటం ప్రారంభించారు. ఒక హీరో విలన్ ఇంటిని కూల్చినట్టు అలా జేసీబీ విజువల్స్ వైరల్ అయ్యాయి. మాఫియా డాన్లపై చర్యలు. యోగి ప్రభుత్వంలో చాలా మంది నోటోరియస్ గ్యాంగ్స్టర్స్ పై చర్యలు తీసుకున్నారు. వారి అక్రమ ఆస్తులను సీజ్ చేయడం, కొన్ని భవనాలను కూల్చేయడం. మీడియాలో హెడ్లైన్స్: మాఫియా ఆస్తులపై బుల్డోజర్, గ్యాంగ్స్టర్ బంగ్లా ధ్వంసం, అక్రమ నిర్మాణాలపై యోగి యాక్షన్. ఈ విజువల్స్ ప్రజల్లో ఒక సైకాలజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉంది అనే భావన పెరిగింది. మరి సోషల్ మీడియా పవర్: యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్కు సంబంధించిన ఎడిట్స్ భారీగా వైరల్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్లో మాస్ బీజిఎం, స్లో మోషన్ బుల్డోజర్స్, పవర్ఫుల్ డైలాగ్ ఇవి కలిసి ఆయన ఇమేజ్ని మరింత పెద్దదిగా మార్చాయి. కొంతమంది ఆయనను సినిమా హీరోలా చూపించడం ప్రారంభించారు. ఇదే జేసీబీ బాబా బ్రాండ్ని మరింత బలపరిచింది. ఇట్లా ఉంటే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ కథలో మరో వైపు కూడా ఉంది. కొంతమంది కోర్టు తీర్పు ముందు ఇల్లు కూల్చడం సరైనదా? హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ కూడా విమర్శించాయి. వాళ్ళు చట్ట ప్రక్రియ పూర్తయ్యాకే చర్యలు ఉండాలి. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేయకూడదు. బుల్డోజర్ జస్టిస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కొన్ని కేసుల్లో కోర్టులు కూడా ప్రశ్నించాయి. అంటే ఈ బుల్డోజర్ పాలిటిక్స్కు సపోర్టర్స్ ఉన్నట్టే క్రైసిస్ కూడా ఉన్నారు. ఎందుకు ఇది రాజకీయంగా పనిచేసింది? భారత రాజకీయాలలో ఇమేజ్ చాలా ముఖ్యం. యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ ఏమిటి? స్ట్రాంగ్ లీడర్. ఈ ఇమేజ్ను బుల్డోజర్ రాజకీయాలు మరింత బలపరిచాయి. ప్రజలు ఇలా ఫీల్ అయ్యారు: ఇతను భయపడడు, నేరస్తులను వదిలిపెట్టడు, కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. ఇలాంటి స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపుతుంది. అందుకే బీజేపీ కూడా ఈ ఇమేజ్ను పొలిటికల్ బ్రాండింగ్గా ఉపయోగించింది. బుల్డోజర్ ఒక సింబల్ ఎలా అయింది? మొదట జేసీబీ
ఒక కన్స్ట్రక్షన్ మిషన్ మాత్రమే. కానీ యోగి కాలంలో అది ఒక పొలిటికల్ సింబల్గా మారిపోయింది. బుల్డోజర్ అంటే కఠిన చర్య, నేరంపై యుద్ధం, ప్రభుత్వం పవర్, స్ట్రాంగ్ గవర్నెన్స్ అనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఇది చాలా అరుదుగా జరిగే రాజకీయ బ్రాండింగ్. యోగి మోడల్ తర్వాత కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా బుల్డోజర్ పాలిటిక్స్ కనిపించింది. మీడియా దీనిని బుల్డోజర్ మోడల్ అని పిలవటం ప్రారంభించింది. కొంతమంది నాయకులు కూడా స్ట్రాంగ్ యాక్షన్ ఇమేజ్ కోసం ఇదే స్టైల్ ఫాలో చేశారు. అంటే ఒక రాష్ట్రంలో మొదలైన బ్రాండింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. యోగి సపోర్టర్స్ నేరస్తులకు భయం ఉండాలి. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ముందు క్రిమినల్స్కు పొలిటికల్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. అందుకే వాళ్ళు జేసీబీ బాబా అనే పేరును గర్వంగా ఉపయోగిస్తారు. క్రైసిస్ మాత్రం ఇలా అంటారు: ప్రభుత్వం చట్ట ప్రక్రియను గౌరవించాలి. మీడియా ఆప్టిక్స్ కోసం డిమాలిషన్స్ చేయకూడదు. ఇది డెమోక్రసీకి ప్రమాదకరం కావచ్చు. అంటే ఒకరిది స్ట్రాంగ్ గవర్నెన్స్, మరొకరిది ఇది ఎగ్జిక్యూటివ్ పవర్. ఇక్కడే అసలు డిబేట్ మొదలైంది. సోషల్ మీడియాలో మిత్ ఎలా క్రియేట్ చేసిందంటే, సోషల్ మీడియా ఒక నాయకుడిని మిత్తిగా మార్చగలదు. యోగి విషయంలో అది జరిగింది. మాస్ ఎడిట్స్, పవర్ఫుల్ స్లోగన్స్, బుల్డోజర్ విజువల్స్ ఇవన్నీ కలిసి ఒక సినిమాటిక్ పొలిటికల్ ఇమేజ్ క్రియేట్ చేశాయి. కొంతమంది ఆయనను రియల్ హీరోలా చూడటం ప్రారంభించారు. జేసీబీ బాబా ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఇప్పుడు జేసీబీ బాబా అనగానే ప్రజలకు గుర్తొచ్చేది బుల్డోజర్స్, స్ట్రాంగ్ యాక్షన్, మాఫియా క్రాక్ డౌన్, ఫియర్లెస్ ఇమేజ్. ఈ పేరు సాధారణ నిక్నేమ్ కాదు. ఇది మోడర్న్ ఇండియన్ పాలిటిక్స్లో ఒక యూనిక్ బ్రాండింగ్ ఎగ్జాంపుల్. ఒక ముఖ్యమంత్రి ఒక మిషన్తో ఐడెంటిఫై అవ్వటం ఇది చాలా రేర్. మరి మీ అభిప్రాయం ఏమిటి? యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న బుల్డోజర్ యాక్షన్స్ సరైనవా, లేక ఇది అతిగా జరిగిందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన రాజకీయ, చారిత్రక, మైథాలజికల్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.